దేవరా అండి. దేవరా డే 3 కలెక్షన్లు ఎక్సలెంట్‌గా వచ్చినాయి. బుకింగ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఎందుకంటే డే 1 టాక్ తోటి కొంచెం సండే రోజున బుకింగ్స్ అయితే తక్కువ ఉన్నాయి. డే 1 అదే శనివారాలు అయితే మంచి బుకింగ్స్ అయితే జరిగాయి కాబట్టి మంచి కలెక్షన్ రాబట్టింది. ఫస్ట్ డే 170 దాకా రావడం చూసాం. ఆ తర్వాత డే 2 వచ్చేసి 70 దాకా రావడం చూసాం. డే 3 వచ్చేసరికి కూడా మీకు బుకింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి కానీ ఏదో 30 కోట్ల దాకా బుకింగ్స్ ఉన్నాయి కానీ అంతకన్నా ఇంకా రావనుకున్నారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ రావడం మొదలెట్టారండి. ఫ్యామిలీ ఆడియన్స్ మీరు వరకు సినిమా చూస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఎందుకంటే దీనిలో అగ్లీ సీన్స్ ఏం లేవు. అంత మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది కాబట్టి కొంచెం ఎమోషన్ ఉంది అంటే ఎమోషన్ ఉంది కానీ కనెక్ట్ అవ్వము. నా అభిప్రాయం అది. కనెక్ట్ అయ్యే వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చేమో చెప్పలేము. ఓకే, ఓవరాల్ చూసుకుంటే కలెక్షన్లు అయితే దాదాపు పోస్టర్ రిలీజ్ చేశారు. అఫీషియల్గా అయితే 304 కోట్ల గ్రాస్ అయితే 3 రోజుల్లో కలెక్ట్ చేసింది. వండర్ఫుల్ అండి, ఎక్సలెంట్. ఎందుకంటే ఒక పెద్ద హీరో సినిమా ఆడితేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. చిన్న సినిమాలు ఎన్నైనా కూడా అంత అనిపించదు. ఎన్టీఆర్ అదిగాక రాజమౌళి ఏదైతే రాజమౌళికి తర్వాత సినిమా ఎవరికి ఆడదు, చాలా ఫ్లాప్లు అవుతుంటాయి. అంతకుముందు మన ప్రభాస్ కావచ్చు, సాహో లాంటి సినిమా ఆడినప్పటికీ కొంచెం యావరేజ్గా ఆడింది. ఆ తర్వాత రాధేశ్యామ్ కావచ్చు చాలా అటర్పలపులు చూశాడు. తర్వాత సలార్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆదిపురుష్ కూడా అంత కనిపించలేదు. సలార్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం అయితే. కాబట్టి మీరు చూస్తే దేవరతోటి ఎన్టీఆర్ అయితే దాన్ని ఛేదించాలనిపించింది నాకైతే. మరి చాలా రోజుల తర్వాత అయితే ఒక రాజమౌళి సినిమా తర్వాత ఒక మంచి హిట్ పడిన హీరోగా ఎన్టీఆర్ నిలబడతాడు. ఎందుకంటే మీరు చూస్తే RRR తర్వాత మీకు ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఇండివిజువల్ కాదు, వాళ్ళ డాడీతోటి కలిసి చేశాడు చిరంజీవి గారితో. కానీ అక్కడ చాలా అట్టర్పులప్ అయింది ఆచార్య సినిమా అయితే. ఆ సినిమా డైరెక్టరే దేవర తీశాడు. ఇక్కడైతే ఎన్టీఆర్కి అయితే హిట్ పడింది. క్లియర్గా అర్థమైపోతుంది. మంచి ప్రాఫిట్లు అయితే రాబోతున్నాయి. ఓవర్సీస్ కానీ లేకుంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2 చోట్ల అయితే మంచి కలెక్షన్లు అయితే రాబోతున్నాయి. ఇంకా వీక్ డేస్లో ఎలా ఉండబోతుంది చూడండి. ఫస్ట్ మండే రోజున ఆ తర్వాత మళ్ళీ మీకు గాంధీ జయంతి ఉంది, హాలిడే ఉంటుంది. అలానే నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి, స్కూల్స్కి అన్ని హాలిడేస్ ఉంటాయి. కాబట్టి నాకు తెలిసి కలెక్షన్లు ఎక్కడ డ్రాప్ ఉండకపోవచ్చు. దసరా దాకా అయితే కంటిన్యూషన్ కలెక్షన్లు అయితే రాబోతున్నాయి. మరి చూద్దాం లాంగ్ రన్లో ఎక్కడ దాకా వెళ్ళి ఆగిద్దో చూడాలి. హిందీ మార్కెట్ మెయిన్. మనకి హిందీ మార్కెట్లోనే వస్తేనే 1000 కోట్లు కొట్టగలం. హిందీ మార్కెట్లో 1000 కోట్లు కొట్టాలంటే అక్కడ కనీసం డే బై డే పికప్ అవుతూ వెళ్తూ ఉండాలి. మరి చూడాలి ఎంత సాలిడ్గా రేపు మండే రోజునైతే ఎంత సాలిడ్గా అయితే కలెక్షన్ హోల్డ్ చేసి పెడుతుందో దాన్ని బట్టి అయితే మనకైతే డిసైడ్ అవుతాం. కనీసం 500 కోట్లు అయితే నేను చూస్తున్నాను. ఈజీగా అయితే వచ్చేస్తే అనిపిస్తుంది 500 కోట్లు. ఇంకా టార్గెట్ వచ్చేసి 600-700 కోట్లు అయితే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. మరి చూద్దాం. 1000 కోట్లు అనేది చాలా దూరంగా అనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ముందు 400 కోట్లు వసూలు చేస్తే సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఇంకా 100 కోట్లే కాబట్టి ఆ తర్వాత వచ్చేదంతా ప్రాఫిట్ ఉంటుంది. ఈజీగా అయితే 500 కోట్ల మార్కుని అయితే టచ్ అయిపోతున్నాడు దేవర్ అయితే. క్లియర్గా అర్థమవుతుంది మనకైతే. ఎందుకంటే ఈలోపు మనకి చిన్న సినిమాలు తప్ప పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కావట్లేదు. చూద్దాం. ప్రస్తుతానికైతే దేవర్ ఒక సాలిడ్ కలెక్షన్ తోటి వెళ్ళిపోతుంది. మీకు చూస్తే సండే రోజున మీకు బుకింగ్స్ తక్కువ ఉన్నా కూడా డైరెక్ట్గా కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్లు అయితే కొంటున్నారు కాబట్టి మనకు అర్థం కాదు. కొంచెం లేట్గా అయితే వస్తే బుకింగ్స్ అయితే మనకు తెలిసిపోతుంది కాబట్టి ఎంత తక్కువైంది ఏంటి అనేది ముందే తెలిసిపోతుంది కాబట్టి మనకు ట్రేడ్ చేయగలం. కానీ ఇప్పుడైతే చేయలేకపోతున్నాం. ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీతో కలిసి సినిమాకి అయితే వెళ్తున్నారు. ఓవరాల్గా అయితే సినిమా అయితే మంచి సాలిడ్ కలెక్షన్ తోటి ముందుకెళ్తుంది. ఇంకా చాలామంది ఇంకా దేవర గురించి నెగిటివ్ చెప్తున్నారు. ఓకే, ఎన్ని దానిలో లోపాలు ఉన్నా సరే ఏమున్నా సరే ఫైనల్గా అయితే కలెక్షన్లు అయితే వస్తున్నాయి కాబట్టి సినిమా హిట్ బ్లాక్ బస్టర్ అంతే. ఇంక దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయకూడదు. ఇంకా సినిమాల లోపాల గురించి దానిలో ఏమున్నాయి ఎంత ఉన్నాయని మనం చెప్పడానికి అనవసరం. ఎందుకంటే మీరు బాహుబలి ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పుడు నాకు కూడా ఫస్ట్ హాఫ్ అస్సలు నచ్చలేదు. చాలా స్లోగా ఉంటుంది నేరేషన్, ఏమనిపించదు. సెకండ్ హాఫ్ కొంచెం పికప్ అయింది కాబట్టి ఫ్లాష్ బ్యాక్ వచ్చిన తర్వాత మీకు అక్కడ పికప్ అయింది సినిమా బాహుబలి 1 కూడా. ఇక్కడ కూడా చూస్తే ఈ సినిమా లేదో నచ్చింది జనాలకి. లేకుంటే చాలా గ్యాప్ తర్వాత ఇండివిజువల్గా సినిమా వచ్చింది. ఎందుకంటే అరవింద్ సమేత వచ్చి 6 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత RRR వచ్చినా కూడా ఎందుకంటే అది మల్టీ స్టార్ కాబట్టి ఎక్కువ రామ్ చరణ్కి ఇంపాక్ట్ ఇచ్చారని కొంచెం అందరికీ ఫ్యాన్స్ కూడా కలిగింది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. కానీ ఇండివిజువల్ వచ్చిన తర్వాత సినిమాని అయితే ఇంత హ్యూజ్గా హిట్ చేశారు. ఎందుకంటే అరవింద్ సమేత నాకు ఫేవరెట్ చెప్పారు కదా ఆల్రెడీ. అరవింద్ సమేత దానిలో త్రివిక్రమ్ ఇచ్చిన ఎలివేషన్ స్టార్టింగ్ ఫైటే మీకు ఎంత ఎలివేషన్ ఇస్తాడో అంత ఎలివేషన్ ఇస్తాడు. ఆ తర్వాత మీరు చూస్తే ఇంటర్వెల్ సీక్వెల్ కావచ్చు, భయపెట్టడం కావచ్చు, లేకుంటే మీకు ఎక్సలెంట్. అసలు ఆ సినిమాని చెప్పాలంటే కరెక్ట్ ప్లాన్తో వెళ్తుంది. ఆ సినిమా అంతా కూడా చాలా ఎన్టీఆర్ నటన్ని బయటికి తీసుకొచ్చిన సినిమా. దానికి ముందు చాలామంది జనతా గ్యారేజ్ అయ్యింది అంటారు కానీ అంతగా అనిపించదు. కానీ మీకు క్లియర్గా నట విశ్వరూపం చూశారంటే అది అరవింద్ సమేతలోనే మనం చూసుంటాం ఎన్టీఆర్ గారిని అయితే. మరి ఈ సినిమాతోటి ఇంకా మనం చూసాం. కాకపోతే ఎన్టీఆర్ ఎంత నటించినప్పటికీ అక్కడ ఏదో వెళ్తిలా కనిపించింది నాకైతే దేవరాలు అయితే. అంత అరవింద్ సమేత అంత ఇంపాక్ట్ అయితే నాకు కలగలేదు. ఇంకా విజువల్స్ పరంగా అంటారా, కొన్ని
కొన్ని ఇంటర్వెల్ ఫైట్ పర్లేదు అనిపించింది. తర్వాత మీకు నాకు వాటర్ సీక్వెన్స్ అంత కనిపించలేదండి. నాకు క్లియర్గా మళ్ళీ చెప్తున్నా, నాకు వాటర్ సీక్వెన్స్ అంత అనిపించలేదు. ఓవరాల్గా కొన్ని స్టోరీలో చాలా లోపాలు కనిపించినాయి. అంత ఇంకా కొంచెం గ్రిప్పింగ్గా లేకుంటే ఒకటే స్టోరీ తీసి ఉంటే అయిపోయింది అనిపించింది. పార్ట్ 2 అనవసరం అనిపించింది. మీకు ఇంటర్వెల్ బ్యాంక్ పెట్టుకొని అలానే ఇప్పుడు దీంట్లో మీరు పార్ట్ 2 ఏం తీస్తారో నాకు అర్థం కావట్లేదు. అంటే సైఫ్ అలీ ఖాన్ని ఇంకా కొట్టడం తప్ప ఏం ఉండదు అక్కడ పార్ట్ 2లో. మరి అంతకుమించి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమి ఉండదు అనిపిస్తుంది నాకైతే. అదేదో పార్ట్ 1గా పార్ట్లోనే ఫస్ట్ పార్ట్లోనే మొత్తం క్లోజ్ చేసి ఉంటే సినిమా అంతా ఇంకా మంచిగా సినిమా గ్రిప్పింగ్గా మంచిగా ఉండేది అనిపించింది నాకైతే. మరి వాళ్ళైతే డెసిషన్ తీసుకున్నారు 2 పార్ట్లుగా తీయాలనుకున్నారు. మరి చూడాలి. ప్రస్తుతం అయితే దేవరా ఎక్సలెంట్ కలెక్షన్ తోటి అయితే ముందుకెళ్తుంది. చూద్దాం మరి ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుందో. ఫస్ట్ మండే రోజునైతే చూడాలి ఎంత డ్రాప్ అవుతుందో. ప్రస్తుతం అయితే ఆదివారం రోజు కూడా దాదాపు 60 కోట్ల క్రాస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల పరంగా చూసుకుంటే మీకు 20 కోట్ల దాకా రావడం చూసాం. ఎక్సలెంట్ హోల్డ్ అయితే కనబడుతుంది. కొంచెం తమిళనాడు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ మిగతా అన్ని ఏరియాల్లో కర్ణాటక అయితే దుమ్ము దులిపేస్తుంది. ఓవర్సీస్లో కూడా మంచిగానే కలెక్షన్లు వస్తున్నాయి. ఓవరాల్గా అన్ని చోట్ల బాగానే వస్తుంది. అలానే హిందీలో కూడా స్టడీగా అయితే వెళ్తుంది. మరి మండే రోజున ఎంత డ్రాప్ అవుతుందో చూడాలి. దాన్ని బట్టి లాంగ్ రన్ అనేది మనకు కనిపిస్తుంది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వస్తున్నారు. అలానే దసరా హాలిడేస్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి మీకు మండే రోజున పైన కనీసం ట్యూస్డే రోజున గాంధీ జయంతి ఉంటుంది. ఆ తర్వాత నవరాత్రులు స్టార్ట్ అయినాయి. స్కూల్ అన్నీ హాలిడేస్ ఉంటాయి. కాలేజెస్ కూడా హాలిడేస్ ఉంటాయి. మీకు కలెక్షన్లు అయితే డ్రాప్ కనిపించకపోవచ్చు అని నేను అనుకుంటున్నా పెద్దగా. చూద్దాం మరి ఎలా ఏం జరగబోతుంది.